ఈరోజు మనం క్యాన్సర్ రిస్క్ను తగ్గించటానికి మన చేతుల్లోనే ఉన్న ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ మార్గం గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా 5 అద్భుతమైన ఆహారాల గురించి మాట్లాడుకుందాం. ఈ విశ్లేషణ అంతా పూర్తిగా మెడికల్ రీసెర్చ్ మీద ఆధారపడింది. అసలీ క్యాన్సర్ ఎందుకొస్తుంది? మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రశ్న మైండ్లో మెదులుతూనే ఉంటుంది కదా. ఒకప్పుడు ఎక్కడో వినే ఈ జబ్బు ఇప్పుడు మన చుట్టూ చాలా కామన్ అయిపోయింది. దీని వెనక అసలు కారణమేంటి? చెడు అలవాట్ల వల్లే వస్తుందని చాలామంది అనుకుంటారు. బట్ ఒక్కసారి ఆలోచించండి, ఆ అలవాట్లున్న ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ వస్తుందా? లేదు కదా. కేవలం కొందరే దాని బారిన పడుతున్నారు. మరి ఎందుకు? సరే, అలవాట్లు కాదనుకున్నాం. మరి ఫ్యామిలీ హిస్టరీ కారణమా? ఆ మాట కూడా వింటూ ఉంటాం. కాని ఇక్కడ కూడా అదే కథ. ఆ హిస్టరీ ఉన్న అందరికీ రావట్లేదు. పైగా ఈ రెండూ లేనివాళ్లకు కూడా వస్తోంది. ఇంతకీ ఏంటి మిస్టరీ? నిజమేంటంటే మోడర్న్ మెడిసిన్ కూడా ఇదే అసలు కారణం అని ఖచ్చితంగా వేలెత్తి చూపలేకపోతోంది. మరి ఇలాంటి కన్ఫ్యూజన్లో మనల్ని మనం కాపాడుకునే దారి లేదా? అక్కడే ఓ గుడ్ న్యూస్ ఉంది. డాక్టర్లు, రీసెర్చర్లు అందరూ బలంగా చెప్పే మాట ఒక్కటే: మన చేతుల్లోనే ఒక పవర్ఫుల్ వెపన్ ఉంది. అదే మన ఫుడ్, మన లైఫ్ స్టైల్. వీటితో క్యాన్సర్ ముప్పును ఎదుర్కోవచ్చు. ఇదేదో ఎవరో గాలికి చెప్పిన మాట కాదు. వరల్డ్ ఫేమస్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఎయిమ్స్, హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వీళ్ళంతా చేసిన రీసెర్చ్లోనే ఈ విషయం తేలింది. సరే, ఇంకెందుకు ఆలస్యం? క్యాన్సర్తో ఫైట్ చేసే ఆ టాప్ 5 ఫుడ్స్ ఏంటో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ది కౌంట్ డౌన్. ఓకే, కౌంట్ డౌన్ స్టార్ట్. మన లిస్ట్లో నంబర్ 5 ఏంటది? 5వ ప్లేస్లో ఉన్నవి బీన్స్. అవును, మన చిక్కుడుకాయలు, గోరుచిక్కుళ్ళు, రాజ్మా లాంటివన్నమాట. వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ సెల్స్తో ఫైట్ చేస్తాయి. సరే, నెంబర్ 5 చూశాం కదా. మరి మన లిస్ట్లో నెంబర్ 4 ఏంటి? 4వ ప్లేస్లో ఉంది గ్రీన్ టీ. దీనిలో ఉండే పాలిఫినాల్స్ క్యాన్సర్ సెల్స్ పెరగకుండా ఆపుతాయి. కానీ ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. దీన్ని షుగర్ గాని, తేనె గాని ఏమీ కలపకుండా తాగాలి. అప్పుడే దాని ఫుల్ బెనిఫిట్. ఓకే, ఇప్పుడు మనం టాప్ 3లోకి ఎంటర్ అవుతున్నాం. 3వ ప్లేస్లో ఏముందో చూద్దామా? 3rd ప్లేస్లో ఉంది కీవీ ఫ్రూట్. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, అబ్బో దీనిలో చాలా ఉంటాయి. మన బాడీ సెల్స్ను డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది. కాకపోతే కాస్ట్ కాస్త ఎక్కువే. రైట్, ఇక మనం ఆల్మోస్ట్ టాప్కి వచ్చేశాం. 2nd ప్లేస్లో ఉన్న ఈ ఫుడ్స్ చాలా అంటే చాలా పవర్ఫుల్. 2nd ప్లేస్లో 1 కాదు, ఏకంగా 3 ఉన్నాయి. బ్రోకలీ, మొలకలు అంటే స్ప్రౌట్స్, ఇంకా మైక్రోగ్రీన్స్. మైక్రోగ్రీన్స్ అంటే జస్ట్ అలా 2 ఆకులు వచ్చిన చిన్న చిన్న మొక్కలు. ఈ మూడింటిలో సల్ఫోరాఫేన్ అని ఒక కాంపౌండ్ ఉంటుంది. ఇది క్యాన్సర్కి బెస్ట్ ఆపోజిషన్ అన్నమాట. ఓకే, ది ఫైనల్ మోమెంట్. అందరూ వెయిట్ చేస్తున్న నంబర్ 1 క్యాన్సర్తో ఫైట్ చేసే ఫుడ్స్లో టాప్ ప్లేస్లో నిలిచిందేది. షాక్ అయ్యారా? అవును, నంబర్ 1 ప్లేస్లో ఉన్నది మన చిలగడదుంప. అదేనండి, స్వీట్ పొటాటో. ఏంటి ఇంత సింపుల్గా ఉండే దుంప నంబర్ 1 అనిపిస్తోందా? కానీ దీని పవర్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా ఆ పర్పుల్ కలర్ చిలగడదుంప ఉంటుంది కదా, దానిలో యాంటీఆక్సిడెంట్లు, బాడీలో వాపు తగ్గించే గుణాలు చాలా ఎక్కువ. రీసెర్చర్లు ఏం కనుక్కున్నారంటే ఇది పెద్దప్రేగు క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా స్లో చేస్తుందట. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, పాత రోజుల్లో సాయంత్రం స్నాక్ ఏంటి? వేడివేడిగా ఉడకబెట్టిన చిలగడదుంప. మరిప్పుడు ఆ ప్లేస్లోకి బర్గర్లు, పిజ్జాలు వచ్చేశాయి. మన ఫుడ్ హ్యాబిట్స్ ఎంతగా మారిపోయాయో కదా. చూశారా, ఇంత పవర్ఫుల్ ఫుడ్ను మనం పక్కన పెట్టేశాం. విచిత్రమేంటంటే ఇది చాలా చవక, ఏడాది పొడుగునా దొరుకుతుంది. ఇప్పుడు మన ఊళ్ళల్లో కూడా ఈజీగా పండిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఇంత పవర్ఫుల్ మెడిసిన్ లాంటి ఆహారం ఇంత చవకగా మన కళ్ల ముందే ఉంటే దాన్ని మనం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాల్సిన సమయం వచ్చింది.